కొన్నిసార్లు నువ్వు అనుకున్న ప్రదేశాల నుంచి పక్కకి తీసుకొస్తాడు. నా అనుకున్న నీ వారి మధ్య నుంచి నిన్ను పక్కకి తీసుకెళ్తాడు. మిగిలిన వాళ్ళకి లేని అవమానాలు నీకే ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు. ఎంత అంటే నేల మట్టు. మిగిలిన వాళ్ళు బానే ఉంటారు, కానీ నీకు మాత్రం ఘోరమైన అవమానాలు ఎదురవుతుంటాయి. మాటలు పడాల్సి వస్తాయి. అది ఎలా ఉంటుందంటే నిటారుగా నిలిచిన రాను అడ్డంగా నేల మీద పడిపోయినట్టు ఉంటుంది నీకు ఫీలింగ్. ఏం చేద్దాం మరి? కోరుకున్నాడు మరి, మహిమతో నీ మీదికి దిగి రావాలనుకుంటున్నాడు. అనేకులకు నిన్ను ఒక ఆశీర్వాద కారణంగా చేయాలని కోరుకున్నాడు. డిసైడ్ చేశాడు, ఎంపిక చేశాడు. ఇంకా ఆగడు. తట్టుకోవాల్సిందే గాయాలని. అవన్నీ ఆశీర్వాదకరమైన గాయాలు. అవే రేపు భవిష్యత్తులో నీకు గేయాలు. అదే నీకు భవిష్యత్తులో గేయాలు బిడ్డ. అదే సంతోష గానాలు.